వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపిస్తున్న ఫ్లాట్ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, చాలా స్పేషియస్ ఫ్లాట్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇదంతా మనకి హాల్ వస్తుంది అనమాట. ఇది సీలింగ్తో హాల్ వస్తుంది. కబోర్డ్స్ అయితే లేవండి, ఓన్లీ ప్లాంక్స్ పోస్ట్ ఉన్నాయి కానీ వుడ్ వర్క్ అయితే చేసలేదు. అండ్ ఇది వచ్చేసి పద్మజ నగర్లో వస్తుంది అనమాట ఫ్లాట్ అయితే. 15 years అవుతుందండి ఫ్లాట్. అండ్ 28 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. టోటల్ వచ్చేసేపటికి 1180 వస్తుంది టోటల్, విత్ కామన్ అండ్ కార్ పార్కింగ్తో కలిపి 1180 వస్తుంది. అండ్ ప్లింత్ వచ్చేపాటికి 935 935 వస్తుంది స్క్వేర్ ఫీటు ప్లింత్, ప్లస్ కామన్ కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. టోటల్గా 5 floors అపార్ట్మెంట్. ఇది ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ వచ్చినాయి. అండ్ అపార్ట్మెంటు 15 years అవుతుంది. ఒక 28 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. కబోర్డ్స్ అయితే చేయించుకోవాలి. కార్ పార్కింగ్ ఉంది, ప్లస్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. కబోర్డ్స్ ఒకటే చేయించుకోవాలి. ప్లాంక్స్ అయితే పోసున్నాయి, సిమెంట్ ప్లాంక్స్ అయితే. వుడ్ వర్క్ చేయించుకోవాలి తీసుకున్న వాళ్ళు అయితే. చూస్తున్నారు కదా, ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, సెకండ్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్. అండ్ ఫ్లోరింగ్ కూడా వచ్చేసి ఏంటంటే మనకి టైల్స్ ఫ్లోరింగ్ కాదు, మార్బుల్ ఇచ్చారన్నమాట. మార్బుల్ ఫ్లోరింగ్. ఇది వాష్ బాత్రూమ్ అయితే అది. ఇదంతా ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్. ఇది మార్బుల్ ఫినిషింగ్ మాస్టర్ బెడ్రూమ్. ఇదేమో సపరేట్ డైనింగ్ వచ్చింది. ఇది సపరేట్ డైనింగ్. ఒకటేమో టాయిలెట్ ఏమో అటాచ్డ్ వచ్చింది, ఒకటేమో కామన్ టాయిలెట్ వచ్చింది. కామన్ టాయిలెట్ అవుతుంది. ఒకటి వెస్ట్రన్ వచ్చింది, ఒకటి ఇండియన్ స్టైల్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ అయితే కొంచెం చిన్నగా ఉంది కానీ సపరేట్ డైనింగ్ అది బాగుంది. అండ్ వుడ్ వర్క్ కావాలంటే చేయించుకోవచ్చు. ఇక్కడైతే 10,000 వస్తుందండి రెంట్. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది కదా, అంతా డైనింగ్ ఏరియా అవుతుంది. అన్నిటికీ సీలింగ్ వర్క్ కూడా చేసేసే ఉంది. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ లేదు, కామన్ టాయిలెట్ మాత్రమే ఉంది. ఇది పద్మజ నగర్లో ఉంది ఫ్లాట్ అయితే. రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్. అండ్ దీని రోడ్డు కూడా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. బిల్డింగ్ వెస్ట్ ఫేసింగే. ఇప్పుడు ఈ చూపించే ఫ్లాట్ కూడా వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఇదంతా మనకి వాష్ ఏరియా అవుతుంది అనమాట. కిచెన్కి డైనింగ్కి రెండింటికి వాష్ ఏరియా ఇదే వస్తుంది. దీనికి సపరేట్ బాల్కనీ అంటూ ఏమి ఇవ్వలేదు. వాష్ ఏరియానే బాల్కనీ లాగా, అంటే పెద్ద బాల్కనీ వచ్చింది సెకండ్ బెడ్రూమ్లో నుంచి. ఇదంతా బాల్కనీ, సెకండ్ బెడ్రూమ్లో బాల్కనీ అనమాట. బాల్కనీ ప్లస్ వాష్ ఏరియా కంబైన్డ్గా కలిసి ఉంటుంది. అండ్ వాటర్ కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ చాలా బాగుంటుంది. ఇదైతే ఫ్లాట్ అయితే ఇది ఓవరాల్గా ఫ్లాట్. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 1180 SFT టోటల్ వస్తుంది. ప్లింత్ వచ్చేసేపాటికి 935 SFT, 28 గజాల సైటు. అండ్ ప్రైస్ 40 lakhs ఇది.